కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పే విధంగా అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా ఈరోజు ఇంటింట ప్రచారానికి బీజేపీ పిలుపునిచ్చింది. సో ఇందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లో 21 డివిజన్లు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుండి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఉదయం నుండి పాంప్లెట్స్ పట్టుకొని వాళ్ళు ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. నమస్తే, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఇంటింటికి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజల స్పందన కూడా సానుకూలంగా ఉంది. ఎందుకంటే సంజయ్ అన్న ఇక్కడ అభివృద్ధి చాలా వరకు కరీంనగర్లో చేసిండు కాబట్టి, అట్లనే దేశవ్యాప్తంగా చూసేసరికి మోడీ కూడా అద్భుతంగా నిర్ణయాలు, అట్లా దేశ సేవకై దేశం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు పూర్తి మద్దతు కూడా, నాకు తెలిసి 90% వరకు మేము చేసిన వరకు 100% కూడా బీజేపీ అని చెప్తున్నారు. మాకంటే ఎక్కువ కూడా వాళ్ళే చెప్తున్నారు. మేము వాళ్ళకి ఇప్పుడు పార్టీ గురించి చెప్పే లోపే వాళ్ళే మాకు రివర్స్గా చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఉన్నారు, స్థానిక మంత్రి కాంగ్రెస్లో ఉంది. ఎలా వాళ్ళు స్థానికంగా ఎలా ఉన్నా కూడా ప్రజల్లో పైన మోడీ కరీంనగర్కు సంజయ్ అన్న ఉండాలని చెప్పేసి గట్టి సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే సంజయ్ అన్న గతంలో చేసిన అభివృద్ధి కూడా చాలానే ఉంది. ఇప్పుడు మన నేషనల్ హైవే కావచ్చు, ఇక్కడ ఆర్ఓబి కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు కింది దాకా రావడానికి సంజయ్ అన్న, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంది కాబట్టి సంజయ్ అన్నకు పూర్తి మద్దతుగా ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇది ఇక్కడ దాదాపు ఒక 3 లక్షల పైన మెజార్టీతో గెలుస్తారని ప్రజలే మాకు వివరిస్తున్నారు. ఉంటుందా? ఓకే, రోజు అంటే ఎలా చేస్తున్నారు ప్రచారం, ఎన్నిసార్లు చేస్తున్నారు? ఇప్పుడు ప్రచారణ పొద్దున్నే 6 గంటల వరకు మొదలు పెడుతున్నాము, మళ్ళీ మధ్యాహ్నం 12-1 వరకు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆ టైంలో ఎక్కువ జనాలు కూడా ఇళ్లలో ఉంటారు కాబట్టి అదే టైం మేము ఎంచుకున్నాం. ప్రజలు ఏమంటారు? ముఖ్యంగా ప్రజలు ఏంటంటే, మేము మామూలుగా ఎలక్షన్ అంటే ఎట్లుంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం చేసి చెప్పుకోవడం లాంటివి ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ప్రతి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. మొత్తం దేశంలో మోడీ తీసుకునే నిర్ణయాలు, సంజయ్ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి లోపల దాకా, ఇప్పుడు గ్రామ స్థాయిలో కానీ చిట్ట చివరి దాకా వెళ్ళిపోయింది. అది సంక్షేమ పథకాలు కూడా మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు కింది దాకా పోయినాయి కాబట్టి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఓటు వేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. మేము కూడా 10 మందికి చెప్తాము అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య అనేది చాలా పెద్దగా మారింది. సో నిరుద్యోగుల కోసం బండి సంజయ్ చాలా పోరాటం కూడా చేశాడు. నిరుద్యోగుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నిరుద్యోగుల నుంచి కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ కోసం సంజయ్ అన్న ఇప్పుడు ఎంపీ ఆఫీస్లో దీక్ష చేస్తున్నప్పుడు పోలీసులు, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఎలాంటి కేసులు పెట్టారు సంజయ్ అన్న పైన కూడా అందరు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మా మద్దతు ఖచ్చితంగా మోడీ గారికి, పోరాటం చేసిన సంజయ్ అన్నకే మా ఓటని గట్టిగా చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు కొంచెం పెద్దవారు. బీజేపీలో మామూలుగా ఓన్లీ యువత మాత్రమే ఓటు వేస్తారన్నట్టుగా ఒక అపోహ ఉన్నది, అది నిజమేనా? లేదు, యువత చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు, ముస్లింలు కూడా చేస్తామని చెప్పినారు. ఎలా ఉంది ఇప్పుడు కరీంనగర్ పార్టీ? బాగానే ఉంది. సార్ మీరు చెప్పండి, ఈ డివిజన్ లో ప్రచారం ఎలా సాగుతుంది? మేమైతే ఈరోజు సంజయ్ అన్న మాకు చేసిన అభివృద్ధి పనుల మీద మెయిన్గా ఫోకస్ చేసి ప్రజలకు వివరించడం జరుగుతుంది. మేము ఇంటింటికి వెళ్ళగానే వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, మేము ఈసారి బీజేపీకే ఓటు ఇస్తాం, మోడీ గారికే మా ఓటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది గల్లీ ఓట్లు కాదు, ఢిల్లీ ఓట్లు, ఇది మన దేశ భవిష్యత్తుకి ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ప్రతి ఒక్కరం కూడా మోడీకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మెజార్టీ ఎంత వస్తే అవకాశం ఉంది? పోయినసారి వచ్చిన మెజారిటీకి డబ్బులు రావాలని మా ఉద్దేశం. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, మేము కూడా అదే ఆశిస్తున్నామండి. సంజయ్ గెలుపు ఎలా ఉండబోతుంది, ఎలా తిరుగుతున్నారు మీ కార్యకర్తలు? రామునికి వానరులు అయితే ఎలా కష్టపడి గెలుపు కోసం ప్రయత్నించారో, ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు కోసం వానరులాగా మేము కూడా కష్టపడి సంజయ్ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. ఓకే, ఎంత వస్తుంది మెజార్టీ? 2,02,500 వచ్చే అది. దేశంలో మోడీ, కరీంనగర్లో బండి సంజయ్ గెలిపే తమ లక్ష్యం అంటూ ఇక్కడ ఉదయం నుండి తాము ప్రచారం నిర్వహిస్తున్నారు. 2 నుండి 2.5 లక్షల వరకు మెజార్టీ ఈసారి బండి సంజయ్కి మెజార్టీ తథ్యమని చెప్పి చెప్తున్నారు. రాములవారి కోసం వానరులు అయితే ఎలా కష్టపడ్డారో ఇక్కడ బండి సంజయ్ గెలుపు కోసం తాము గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్టుతో
అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.